హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము 21 ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. హైడ్రోజన్ బాంబ్ అండి, చైనా రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. ఫస్ట్ హైడ్రోజన్ రైల్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అది ఏ రెండు ప్లేసెస్ మధ్యలో ఉంది అనేది చూద్దాము. అలాగే సాంస్కృతిక పంచవన్ అధ్యాయన్ అని చెప్పేసి బుక్ న్యూస్లో ఉంది, అదేంటో అనేది చూద్దాము. అలాగే కర్ణాటక సెట్ టు బి ది ఫస్ట్ స్టేట్ టు ఫినిష్ విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వే అని చెప్పేసి విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వే అనేది చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా కర్ణాటక ఫస్ట్ స్టేట్ కాబోతుంది, చూద్దాము. అలాగే 15th మీటింగ్ బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్కి సంబంధించి న్యూస్లో ఉంది. అలాగే వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా 2047 సో న్యూస్లో ఉంది కాబట్టి దాని టార్గెట్స్ అనేది చూద్దాము. అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది తొందరలో అమల్లోకి రాబోతుంది. సో దాని గురించి కూడా చూద్దాము. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్, అలాగే ఇండియా ఇస్రో నాసాకు సంబంధించి నిస్సార్ అనేది మనకు న్యూస్లో ఉంది. అలాగే EU నఫర్ ఆపరేషన్ అని చెప్పేసి అట్లాంటాకు సంబంధించి న్యూస్లో ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్స్ మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10 UAEకి సంబంధించింది. సో దీని గురించి కూడా చూద్దాము. ఇలాగే వీటితో పాటుగా ఇంపార్టెంట్ ఏవైతే న్యూస్ ఉన్నాయో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి హైడ్రోజన్ బాంబ్. మేజర్గా వచ్చేసి రీసెంట్గా చైనా ఇటీవల కాలంలో హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ చేసిన కంట్రీ ఏది అంటే చైనా. సో దీంట్లో ఏం వాడారు అనేది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎక్కడ బిల్డ్ చేశారు అంటే చైనాకు సంబంధించిన షిప్ బిల్డింగ్ కార్పొరేషన్లో 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ హైడ్రోజన్ బాంబును 2 kgs 2 కిలోల హైడ్రోజన్ బాంబుని టెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాము. దీంట్లో ఏంటి అంటే ఈ హైడ్రోజన్ బాంబులో మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే రేడియోధార్మికత లేకున్నా అణుబాంబు స్థాయిలో విధ్వంసం సృష్టించే సత్తా ఈ హైడ్రోజన్ బాంబుకు ఉందన్నమాట. మామూలుగా మనకి న్యూక్లియర్ బాంబ్స్ని యూజ్ చేసేటప్పుడు రేడియేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ రేడియేషన్ అనేది ఉత్పత్తి చెందకుండా మేజర్గా వచ్చేసి ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేసే గల బాంబుని చైనా డెవలప్ చేసిందనమాట. సో దీంట్లో ఏం కెమికల్స్ వాడారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 సెకండ్లలో 1000 degrees Celsius వేడితో పరిసరాలను బూడిద చేసే బాంబు ఇది దీని యొక్క కెపాసిటీ అనమాట. వితిన్ 2 secondsలో 1000 degrees Celsius అంటే అర్థం చేసుకోండి మనకు ఎంత వేడి అనేది ఉత్పత్తి అవుతుందో. ఓకే, దీంట్లో మేజర్గా వచ్చేసి అన్ని అంటే మామూలుగా న్యూక్లియర్ బాంబులో యూజ్ చేసే విధంగా కాకుండా ఘన హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో సాలిడ్ హైడ్రోజన్ని తక్కువ స్పేస్లో ఎక్కువ మోతాదులో స్టోర్ చేసుకునేటువంటి మెగ్నీషియం హైడ్రేట్ని వాడారు. మెగ్నీషియం హైడ్రేట్ని వాడడం వల్ల దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. దీన్ని హైడ్రోజన్ రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. సో మేజర్గా వచ్చేసి మెగ్నీషియం హైడ్రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. చైనా ఇటీవల డెవలప్ చేసినటువంటి హైడ్రోజన్ బాంబులో ఏ కెమికల్ని ఎక్కువగా ఉపయోగించారు అంటే మెగ్నీషియం హైడ్రేట్. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ మెగ్నీషియం హైడ్రేట్ తక్కువ స్పేస్లో ఎక్కువ హైడ్రోజన్ని సాలిడ్ హైడ్రోజన్ని స్టోర్ చేసుకుంటారు అనమాట. ఓకే, అలాగే మామూలుగా ట్రైనైట్రోటోలిన్ అని చెప్పేసి ట్రైనైట్రోటోలిన్ ఇవి మామూలుగా TNT బాంబ్స్ అనేవి మనకు తెలుసు కదా. అవి పేలినప్పుడు కంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే శక్తి ఎంత 15 rates ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అనమాట ఈ హైడ్రోజన్ బాంబులో. సో 2 సెకండ్లలో ఎంత 1000 degrees Celsiusకు చేరుకుంటుంది. సో 2 మీటర్ల దూరంలో కేవలం అంటే ఈ బాంబు ఏదైతే టెస్ట్ చేసిరో ఈ బాంబు టెస్ట్ చేసిన ప్రాసెస్లో 2 meters ఏదైతే రేడియస్ ఉంటుందో ఆ 2 meters రేడియస్లో 2 మీటర్ల దూరంలో ఏకంగా 428.43 kPa యొక్క ప్రెషర్ అనేది ఉత్పత్తి అయిందనమాట. ఎంత 428.43 kPa ప్రెషర్ అనేది పీడనం అనేది ఉత్పత్తి అయిందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీన్ని ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారంటే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అని చెప్పేసి సౌత్ చైనాకు సంబంధించిన ఒక సంస్థ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సో ఇటీవల కాలంలో హైడ్రోజన్ బాంబ్ మీద టెస్ట్ చేసింది ఎవరు అంటే చైనా. ఓకే, తర్వాత వచ్చేసి జూలైలో హైడ్రోజన్ రైలు ఫస్ట్ టైం ఇండియాలో హైడ్రోజన్ రైలు అనేది పట్టాలెక్కబోతుంది. ఎప్పుడండి? జూలైలో. సో ఇది దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుగా పేరుగాంచుతుంది. ఓకే, ఇది ఎక్కడ? హర్యానాలోని
జింద్ నుంచి, హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ మధ్యలో ఇది నడవబోతుంది. మరి హైడ్రోజన్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ ప్లాంట్ని కూడా వితిన్ 2 monthsలో కంప్లీట్ చేయబోతున్నారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, అదేవిధంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ని ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు అంటే చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో అక్కడ ఈ హైడ్రోజన్ రైల్ని తయారు చేస్తున్నారు. సో జూలైలో రాబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ హైడ్రోజన్ రైల్. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది చాలా ఇంపార్టెంట్. హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ మధ్యలో. సో మేజర్గా హైడ్రోజన్ రైల్ ఎందుకు అంటే పొల్యూషన్ కంట్రోల్ కోసం అని చెప్పేసి హైడ్రోజన్ రైల్ని అందుబాటులోకి తేనున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైడ్రోజన్ ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి సంస్కృతిపై మోదీ ప్రసంగాలకు అక్షర రూపం. మేజర్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ సందర్భాల్లో వివిధ వేదికలపై మన భారతదేశం యొక్క సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలను మన వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో సంస్కృతి పైన గొప్ప పట్టుతోని వారు స్పీచెస్ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా సంస్కృతి గురించి ఎక్కడెక్కడైతే స్పీచెస్ ఇచ్చారో మన ఇండియన్ సంస్కృతి గురించి, భారతదేశ సంస్కృతి గురించి వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి స్పీచ్లన్నింటినీ కలిపి ఒక పుస్తకం తీసుకురాబోతున్నారు. ఆ పుస్తకం పేరే సాంస్కృతిక పాంచ్వా అధ్యాయిగా పేరుతో తీసుకురాబోతున్నారు. దీన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు అంటే స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్ గారు. ఓకే, మొత్తంగా 34 ప్రసంగాలు 2015 ఇండిపెండెన్స్ రోజు మొదలు పెట్టుకుంటే, అంటే మోడీ గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలుకొని, అంటే 2015 ఆగస్టులో వీరు ఎర్రకోటపై మన స్వాతంత్ర దినోత్సవం రోజు ఇచ్చినటువంటి స్పీచ్ను మొదలుకొని రీసెంట్గా ఆర్జే శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభంలో కూడా వీరు స్పీచెస్ ఇచ్చారు. సో ఇలా మొత్తం 34 ప్రసంగాలు ఏవైతే ఇండియన్ కల్చర్ రిలేటెడ్ ఉంటాయో, భారత సంస్కృతిని పెంపొందించే విధంగా ఉంటాయో అన్నిటినీ కూడా ఒక కంపైలేషన్ చేసి ఒక బుక్ రూపకంగా ఇవ్వబోతున్నారు. సో అదే సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో రిలీజ్ చేసినటువంటి బుక్ ఏది, మోదీ గారి ప్రసంగాలపైన రిలీజ్ చేసినటువంటి బుక్ ఏది అంటే సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్. ఓకే, సో దీన్ని ఎవరు, పూజ్య స్వామి అవధేశానంద్ గిరి మహారాజు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్. సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ దేనికి సంబంధించిందంటే మోడీ గారి స్పీచెస్ని కంపైలేషన్ చేశారు. దేనిపైన, ఇండియన్ కల్చర్ పైన వారు ఇచ్చినటువంటి స్పీచెస్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఈజ్ సెట్ టు బి ఫస్ట్ స్టేట్ టు ఫినిష్ విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వే. అంటే మేజర్గా మనకు తెలుసు కదండి, ఇండియాలో మనకి చాలా మటుకి డాక్యుమెంట్స్, ఇన్స్క్రిప్షన్, తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అలాగే స్కల్ప్చర్స్, మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కలిపి ఒక సర్వే చేయాలనుకుంటున్నారు విలేజ్ లెవెల్ నుంచి కూడా. సో వాటికి జియో ట్యాగింగ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ అనే డిపార్ట్మెంట్ వారు విలేజ్ లెవెల్లో యాంటిక్విటీ సర్వేని స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగానే కర్ణాటక స్టేట్ అనేది ఫస్ట్ స్టేట్గా నిలవబోతుంది. కర్ణాటక సెట్ టు బి ది ఫస్ట్ స్టేట్ టు ఫినిష్ ది విలేజ్ లెవెల్ యాంటిక్విటీ సర్వే. ఓకే, సో దీంట్లో భాగంగా ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విలేజ్ లెవెల్ డాక్యుమెంటేషన్ ఇన్ ఇండియా. అంటే మేజర్గా ఒక్క విలేజ్ కనుక తీసుకుంటున్నట్లయితే అక్కడ ఏమైనా పురావస్తువుకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు కానీ, అక్కడ ఏమైనా విలువైనటువంటి స్కల్ప్చర్స్ అంటే మనకి విగ్రహాలు కానీ ఇలాంటివి బయటపడ్డాయా, వాటికి ఒక జియో ట్యాగింగ్ ఇవ్వాలి అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఒక సర్వే చేయబోతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియంస్ అండ్ హెరిటేజ్ వాళ్ళు. సో దీంట్లో భాగంగా ప్రతి ఏదైతే ఆర్నమెంట్ కానీ, స్కల్ప్చర్ కానీ, ఏదైనా ఒక సైట్ ఉందంటే ఏదైనా దానికి జియో ట్యాగింగ్ ఇచ్చి దానికంటూ ఒక నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి మేజర్గా ఇండియా యొక్క ఇంతవరకు ఎన్ని సైట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక డీటెయిల్ సర్వే చేయబోతున్నారు అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది, వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ విలేజ్ లెవెల్ సర్వే అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే కర్ణాటక ఫస్ట్ స్టేట్ కాబోతుంది. సో దీంట్లో భాగంగానే ఇంకేం చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ వారు మొత్తం 800+ మాన్యుమెంట్స్ స్థలాలని గుర్తించారు, ప్రొటెక్టెడ్ చేయబోతున్నారు. దీంట్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 600+ పైగా మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా 110 కంటే ఎక్కువగా ప్రొటెక్టర్ లిస్ట్ని తయారు చేయబోతున్నారు అన్నమాట. సో ఇదే కాకుండా ఈ ప్రాజెక్ట్ని విలేజ్ లెవెల్ సర్వే ఏదైతే ఉందో యాంటిక్విటీ సర్వేని దీన్ని పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్ బేస్డ్గా తీసుకొస్తున్నారన్నమాట. సో దీంట్లో భాగంగానే ధర్మశాస్త్ర, మంజునాథేశ్వర,
నూతన ట్రస్ట్ అనేది ఈ ట్రస్ట్తో సహాయంతో ఈ సర్వే చేయబోతున్నారు. సో దీన్ని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో చేస్తున్నారు. సో ట్రస్ట్ వచ్చేసి 40%, అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసి 40%, అలాగే లోకల్ కమ్యూనిటీస్ వచ్చేసి 20% కాంట్రిబ్యూషన్ చేయబోతున్నారు ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఎంటైర్ కరెంట్ అఫేర్లో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో గ్రామ స్థాయిలో నిర్వహించినటువంటి వస్తువుల యొక్క సర్వేని ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేయబోతుందంటే కర్ణాటక. ఓకే, కర్ణాటక ఈజ్ ద ఫస్ట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్కి సంబంధించి అగ్రికల్చర్ మినిస్టర్స్కి సంబంధించి న్యూస్లో ఉందండి. సో దీనికి సంబంధించి ఈ బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అనేది 15th మీటింగ్ అనేది జరిగిందన్నమాట. ఎక్కడ? బ్రెజిల్లో జరిగింది. ఎప్పుడు? April 19th ఈ మీటింగ్ అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా కొన్ని అవుట్కమ్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఈ బ్రిక్స్ నేషన్స్ ఎలాంటి అవుట్కమ్ని తీసుకొచ్చాయి, ఏం డిమాండ్ చేసాయి అగ్రికల్చర్, సస్టైనబుల్ అగ్రికల్చర్ పైన ఇండియా యొక్క కమిట్మెంట్స్ ఏందనేది డీటెయిల్గా చూద్దాము. సో ఇండియాస్ కమిట్మెంట్ ఆన్ టు సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గవర్నమెంట్ అగ్రికల్చర్. సో మనందరికీ తెలిసిందే ఇంక్లూజివ్, ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పైన ఇండియా నొక్కి చెప్పిందనమాట. సో మా యొక్క మెయిన్ మోటో ఏంటంటే అందరినీ కలుపుకట్టుగా, అలాగే సమానంగా, ప్లస్ సస్టైనబుల్, ఈక్వల్గా అగ్రికల్చర్ అనేది చేయాలి, వ్యవసాయం అనేది పండించాలి అని చెప్పేసి నొక్కి చెప్పింది. అలాగే ఎంపవరింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ ఉమెన్ అగ్రికల్చర్స్ యొక్క ఎంపవర్మెంట్ జరగాలి అని చెప్పేసి చెప్పింది. అలాగే క్లైమేట్ చేంజ్, ప్రైస్ వొలటాలిటీ మీద, అలాగే ఫైనాన్స్ అండ్ మెకనైజేషన్ మీద కూడా ఇండియా స్టాండింగ్ ఉందన్నమాట. ఓకే, మేజర్గా క్లైమేట్ చేంజ్ మీద ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇండియా హైలైట్ చేసింది ఈ 15th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్లో భాగంగా. అలాగే బ్రిక్స్ ల్యాండ్ రిస్టోరేషన్ పార్ట్నర్షిప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి 15th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ భాగంగా ఏం అవుట్కమ్ వచ్చింది అంటే బ్రిక్స్ ల్యాండ్ రిస్టోరేషన్ పార్ట్నర్షిప్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో టార్గెట్స్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ సాయిల్ ఫర్టిలిటీని సంబంధించి టార్గెట్స్ అనేటివి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా జాయింట్ డిక్లరేషన్ ఫెయిర్, ఇన్నోవేటివ్, రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్ రావాలి అని చెప్పేసి ఒక జాయింట్ డిక్లరేషన్ కూడా తీసుకొచ్చారు. ఏంటి? ఫెయిర్, ఇన్నోవేటివ్, రెసిలియంట్ అగ్రి ఫుడ్ సిస్టమ్ని తీసుకురావాలని చెప్పేసి. సో ఇండియా మరి సస్టైనబుల్ అగ్రికల్చర్కి ఏం చేస్తుంది, ఏమేమి దోహదం చేస్తుంది, ఎలాంటివి తీసుకొచ్చిందంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసింది. ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్ టు అండ్ టెక్నాలజీ సపోర్ట్, రైతులకి టెక్నాలజీ సపోర్ట్, అలాగే మార్కెట్స్ అవైలబుల్కి తీసుకురావడం కోసం అని చెప్పేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వేర్ హౌస్ రిసిప్ట్ ఫైనాన్సింగ్ ఎనేబుల్స్ బెటర్ ప్రైస్ రియలైజేషన్, అలాగే నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏంటి? క్లైమేట్ రెసిలియంట్, సాయిల్ వాటర్ కన్జర్వేషన్లో భాగంగా నేషనల్ మిషన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ను కూడా తీసుకురావడం జరిగింది. బయో ఫర్టిలైజర్స్ని తీసుకురావడం కూడా ఇంపార్టెంట్గా గుర్తించిందనమాట. సో దానికి సంబంధించి కూడా మనం ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని పెంచుతుంది, విస్తరణ అంటే ఆర్గానిక్ కల్టివేషన్ చేసే ఏరియాని పెంచుతుందన్నమాట ఇండియా. సో ఇవి ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ అనమాట. సో బ్రిక్స్ గురించి కూడా మనం ఒకసారి క్లియర్ కట్గా చూద్దాము. సో బ్రిక్స్ వచ్చేసి మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో బ్రిక్గా ఉండేది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 డెవలపింగ్ కంట్రీస్తోని బ్రిక్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా జాయిన్ అవడంతో బ్రిక్స్గా పేర్కొన్నారు. తర్వాత రీసెంట్గా అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ ఎన్ని దేశాలు? 1, 2, 3 సో 6 నేషన్స్ మళ్ళీ కొత్తగా ఈ బ్రిక్స్లో జాయిన్ అవబోతున్నాయి. బ్రిక్స్ యొక్క అబ్రివేషన్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో వీటితో పాటుగా రీసెంట్గా కొన్ని 6 కంట్రీస్ అనేవి జాయిన్ అయ్యాయి. అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంపార్టెంట్. వాటిలో ఏ మెంబర్స్ ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీడిఫైన్ గ్లోబల్ అగ్రికల్చర్ విజన్ రీడిఫైన్ గ్లోబల్ అగ్రికల్చర్ అనే నినాదంతో ఈ 15th బ్రిక్స్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ చెప్పేసి మనకు తెలుసు డెవలప్డ్ ఇండియా బై 2047 2047 కల్లా, అంటే మనకు స్వాతంత్రం వచ్చేసి 100 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. సో దాన్ని పురస్కరించుకొని మన ఇండియా డెవలప్డ్ నేషన్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. సో దీంట్లో మేజర్గా 4 పిల్లర్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకటి యూత్, అలాగే గరీబ్, పూర్, మహిళ, ఉమెన్,
కిసాన్ ఫార్మర్స్. సో ఈ 4 ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇండియా డెవలప్డ్ నేషన్గా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని చెప్పేసి, డెవలప్డ్ నేషన్గా ఉండాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. సో దీంట్లో భాగంగా కొన్ని టార్గెట్స్ అనేవి ప్రొజెక్షన్స్ రూపకంగా ఎస్టిమేషన్స్ రూపకంగా పెట్టుకోవడం జరిగింది. సో జీడిపి ప్రొజెక్షన్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ యూఎస్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో 7 ట్రిలియన్స్ ఎకానమీగా ఉండాలి 2030 కల్లా. అదే యూఎస్ డాలర్స్ 2047 కల్లా $34.7 ట్రిలియన్ ఉండాలి అని చెప్పేసి టార్గెట్స్ పెట్టుకున్నారు. 2030 కల్లా 7 ట్రిలియన్ ఎకానమీగా ఉండాలి. అలాగే 2047 కల్లా 34.7 ట్రిలియన్ ఎకానమీగా ఉండాలి అనుకుంటున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే యూఎస్ డాలర్స్ పరంగా చూసుకున్నట్లయితే $4,667 ఉండాలి. అలాగే యూఎస్ డాలర్స్ 21,000 2047 కల్లా ఉండాలి అని చెప్పేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదేవిధంగా అగ్రికల్చర్ యొక్క సెక్టారల్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎకనామిక్ సెక్టార్స్లో మనకు పార్టిసిపేషన్ ఎంత ఉండాలి, వాటికి జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి అనుకుంటే అగ్రికల్చర్ 12% ఉండాలి అన్నారు. ఇండస్ట్రీ వచ్చేసి 34%గా ఉండాలి. దీంట్లో మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 25%, అలాగే సర్వీస్ సెక్టార్ 54%గా ఉండాలి అని చెప్పేసి ఆ టైంకి 2047 కల్లా పెట్టుకున్నారనమాట. సో దీంట్లో గ్రోత్ ఎనేబుల్స్ ఎవరు అంటే స్టార్టప్ అండ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయాలి. స్టార్టప్ అనేది చాలా ఇంపార్టెంట్. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి. దీంట్లో భాగంగానే పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి కొన్ని పెట్టుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, గతిశక్తి అండ్ భారతమాల, అలాగే రిన్యూవబుల్ ఎనర్జీ గోల్ ఎంత 2030 కల్లా 1500 గిగావాట్స్ తీసుకురా. 500 గిగావాట్స్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 2030లో 500 గిగావాట్స్, 2047 కల్లా 1500 గిగావాట్స్ తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏఐ టూల్స్ని ఎక్కువగా విరివిరిగా ఉపయోగించుకొని టెక్నాలజీ అప్గ్రేడేషన్ని పొందాలి 2047 కల్లా అని చెప్పేసి కూడా నినాదంగా పెట్టుకున్నారు. సో దీంట్లో భాగంగా 3rd లార్జెస్ట్ ఎకానమీగా 2030 కల్లా రాబోతుంది. టాప్ 5 ఇన్నోవేషన్ అండ్ ఏ లీడర్షిప్లో 2047గా కావాలి అనుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వికసిత్ భారత్ 2047. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది అతి త్వరలో కమిషన్లోకి అంటే యూజింగ్కి రాబోతుందన్నమాట. ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే కల్పకం తమిళనాడులోని కల్పకం దగ్గర ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీటిని డెవలప్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇవి ఫంక్షనింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. ఎక్కడ లొకేట్ అయి ఉంది ఇండియాస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే కల్పకం. మనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అలాగే సెకండ్ స్టేజ్ ఇది ఫస్ట్ స్టేజ్ ఏంటి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని, అలాగే సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని, తర్వాత థోరియం బేస్డ్ రియాక్టర్స్ని 3rd స్టేజ్గా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. సో ఈ సెకండ్ స్టేజ్కి సంబంధించినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరే కాల్పకంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 500 మెగావాట్స్. దీని డెవలపర్ వచ్చేసి బావిని. సో అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సో ఎప్పటికల్లా రాబోతుంది 25-26 మధ్యలో ఏ టైంలోనైనా దీన్ని యూజింగ్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో దీంట్లో ఈ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే కూలెంట్గా ఏం వాడుతున్నారు అంటే లిక్విడ్ సోడియంని కూలెంట్గా వాడుతున్నారు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో. అలాగే ప్లూటోనియం బేస్డ్ మిక్స్డ్ ఆక్సైడ్ ఏదైతే ఉందో బేస్డ్ మిక్స్డ్ ఆక్సైడ్ని ఫ్యూయల్గా వాడబోతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో అలాగే ఇది స్టేజ్ 2కి సంబంధించింది. స్టేజ్ 3 అనేది మనకు తెలుసు. మన ఇండియన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని 3 స్టేజ్లో నిర్వహించారు. ఒకటి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ రూపకంగా, ఇంకోటి వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ రూపకంగా, ఇంకోటి వచ్చేసి థోరియం బేస్డ్ రియాక్టర్స్. సో ఈ సెకండ్ స్టేజ్లో ఏదైతే ఉత్పత్తి అవుతుందో వాటిని థోరియం బేస్డ్ రియాక్టర్స్లో ఉపయోగించుకోబోతున్నారు. సో దీన్ని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని అప్రూవల్ చేసింది. కోర్ ల్యాండింగ్ ఇనిషియేటెడ్ March 2024. దీంట్లో భాగంగా ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ వచ్చేసి 15.4 గిగావాట్స్ ఉండాలి అని, లైట్ వాటర్ రియాక్టర్స్ వచ్చేసి 17.6 గిగావాట్స్. సో ఇది వచ్చేసి ప్యూర్లీ ఇండిజినియస్, దేశంగా ఉత్పత్తి చెందాలి. అలాగే ఫారెన్ పార్ట్నర్స్తోని చేయాలనుకున్నది లైట్ వాటర్. అలాగే
భావిని కింద అడిషనల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ తీసుకురావాలనుకుంటున్నారు 3.8 గిగావాట్స్. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ప్రైవేట్ ఇన్నోవేషన్స్ రూపకంగా కూడా ఇండియాలో న్యూక్లియర్ పవర్స్ని డెవలప్ చేయాలి అని చూస్తున్నారు. అలాగే ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్లో భాగంగా విజన్ 100 గిగావాట్స్ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పటివరకు కనుక చూసుకున్నట్లయితే కరెంట్ కెపాసిటీ వచ్చేసి 8.18 గిగావాట్స్ ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఎంత ఉంది? 7.30 గిగావాట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. అలాగే ప్రీ ప్రాజెక్ట్ స్టేజ్ వచ్చేసి 7 గిగావాట్స్గా ఉంది. సో 2032 కల్లా ఇండియాలో న్యూక్లియర్ పవర్ని ఎంతవరకు తీసుకురావాలనుకుంటున్నారు? 22.48 గిగావాట్స్కి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సింప్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఇది ఒడిశాలో లొకేట్ అయి ఉంది. ఓకే, ఒడిశాలోని మయూర్భంజ్ డిస్టిక్లో లొకేట్ అయి ఉంది. సో దీని యొక్క మేజర్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ సింప్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఒక హోటల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో దానికి అపోజిషన్ అనేది జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగానే సింప్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, దానికి ఆ బయోస్పియర్ రిజర్వ్ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారు, యునెస్కో వారు ఎప్పుడు బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు, అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా కూడా ఇంపార్టెంట్, దాని మెయిన్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇది మయూర్భంజ్ డిస్టిక్ ఒడిశాలో ఉంది, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్స్తో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్లీపాల్ నేషనల్ పార్క్, సిమ్లీపాల్ శాంచురీ ఇదంతా కలుపుకుంటే సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఇటు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో మేజర్గా వచ్చేసి జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్తో కూడా బార్డర్ని పంచుకుంటుంది. సో నేమ్డ్ ఆఫ్టర్ సిముల్ సిల్క్ కాటన్ ట్రీ ద్వారా ఈ పేరు అనేది రావడం జరిగింది. సిమ్లీపాల్ అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే లోకల్గా సిముల్ అని పిలుస్తారు, ఇది ఒక సిల్క్ కాటన్. సో ఈ చెట్టు ద్వారా ఈ సిమ్లీపాల్ అనే పేరు రావడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి బయోస్పియర్ రిజర్వ్గా ఎప్పుడు గుర్తించారు? 1994లో సిమ్లీపాల్ బయో రిజర్వ్గా గుర్తించడం జరిగింది. తర్వాత యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 2009లో. సో 2009లో దీనికి యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్గా పేరుగాంచిందనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలం ఏంటి అంటే మేజర్గా వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్, మెలనిస్టిక్ వేరియంట్ యూనిక్ సిమ్లీపాల్. సో మెలనిస్టిక్ వేరియంట్ యూనిక్ సిమ్లీపాల్ ఎక్కువగా మనకి ఇక్కడ ఈ బ్లాక్ టైగర్స్ అనేటివి కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్ సిమ్లీపాల్లోనే. అలాగే ఏషియన్ ఎలిఫెంట్, ఇండియన్ బైసన్ ఇవి కామన్ అండి ఇక్కడ. ఓకే, మేజర్గా ఫ్లోరా అంటే చెట్లకు సంబంధించి ఏ విధంగా ఉందంటే ట్రోపికల్ మాయిస్ట్ బ్రాడ్ లీఫ్, డెసిడియస్ ఫారెస్ట్, సాల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇండిజినస్ ట్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సంతాల్ ట్రైబు, హోబ్ ట్రైబు ఇక్కడే లొకేట్ అయి ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్రో నాసాకు సంబంధించిన సింథటిక్ అపర్చర్ రాడార్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ని ఎప్పుడు జూన్ 2025లో లాంచ్ చేయబోతున్నారు. జూన్ 2025లో లాంచ్ చేయడం జరుగుతుంది ఇస్రో నాసా సింథటిక్ అపర్చర్ రాడార్. సో ఇదొక జాయింట్ మిషన్ నిస్సార్ అనేది నాసా అండ్ ఇస్రో మధ్యలో. ఓకే, దీంట్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ని అబ్జర్వేటరీ శాటిలైట్ని పంపించబోతున్నారు. దీంట్లో భాగంగానే L&S సింథటిక్ అపర్చర్ రాడార్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, స్వీప్ సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నిక్ ద్వారా, తరపున ఓకే టెక్నిక్ని ఉపయోగించుకొని గ్లోబల్ సర్ఫేస్ని ఎవ్రీ 12 డేస్కి ఒకసారి ఇది మానిటర్ చేస్తుంది. ఎవ్రీ 12 డేస్కి ఒకసారి మొత్తం భూగోళాన్ని స్కాన్ చేస్తుంది అన్నమాట. ఓకే, మానిటర్ ఎకోసిస్టమ్స్, వెజిటేషన్, బయోమాస్, ఐస్ మాస్క్ మొత్తం, అలాగే సీ లెవెల్ రైజ్, గ్రౌండ్ వాటర్ చేంజెస్ గురించి ఇది అబ్జర్వ్ చేయబోతుంది. అలాగే న్యాచురల్ హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే ఎర్త్ కేక్స్, సునామీస్, వాల్కనోస్, ల్యాండ్ సైడ్స్ వీటిని కూడా అనలైజ్ చేయబోతుంది అన్నమాట న్యాచురల్ హజార్డ్స్కి సంబంధించి. సో హై రెజల్యూషన్ విత్ వైడ్ స్వాత్
ఎర్త్ ఇమేజింగ్ని తీసుకురాబోతుంది. సో దీంట్లో మేజర్గా సింథటిక్ అపర్చర్ రాడార్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఇవ్వబోతుంది. సో దీని ద్వారా ఎర్త్ యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఈ హై క్వాలిటీ టెంపోరల్ అండ్ స్పేషియల్ డాటా కన్సిస్టెన్సీ అనేది ఈజీగా ఉంటుంది. క్లైమేట్ చేంజ్ మానిటరింగ్కి అలాగే డిజాస్టర్ రెస్పాన్స్కి అనుగుణంగా ఉంటుంది ఏది నిస్సార్ అనే శాటిలైట్. సో దీంట్లో L&S అనే సింథటిక్ అపర్చర్ రాడార్స్ని వాడడం జరిగింది. దీని ద్వారా హై రెజల్యూషన్ ఇమేజెస్ని ఈ శాటిలైట్ అనేది తీసి ఈ రీసెర్చ్ సెంటర్స్కి పంపించడం వల్ల ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ పర్పస్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి EU నాఫర్ ఆపరేషన్ అట్లాంటా. యూరోపియన్ యూనియన్ సంబంధించిన నాఫర్ ఆపరేషన్ అట్లాంటా అనేది న్యూస్లో ఉంది. సో ఇది ఎప్పుడు 2008లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, EU నాఫర్ అనేది. సో ఎందుకు అంటే సోమాలియా కోస్ట్లో పైరసీ ఏదైతే ఉందో ఈ పైరసీని అరికట్టడం కోసం అని చెప్పేసి షిప్పింగ్, ఎస్పెషల్లీ షిప్స్ని దొంగలించే వాళ్ళు, షిప్లో ఉన్నటువంటి వస్తువులను దొంగలించిన వాళ్ళని పైరేట్స్ అంటారు. ఈ పైరేట్స్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ ఆపరేషన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని 2008లో తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ సోమాలి కోస్ట్, మనకి ఈ సోమాలి కోస్ట్ ఏదైతే ఉందో ఆఫ్రికన్ కంట్రీ, సో అక్కడ ఎక్కువగా ఈ ఆఫ్రికన్ పైరేట్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఎస్పెషల్గా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన షిప్స్, విజిల్స్ అనేటివి తిరుగుతున్న ప్రాసెస్లో దాంట్లో దొంగతనాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ EU నాఫర్ అనే ఆపరేషన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే డ్రగ్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ఫిషింగ్ సంబంధించి కూడా ఇది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఓకే, కరెంట్ థ్రెట్ వచ్చేసి పైరసీ రిసర్జెన్స్, హౌతీ యాక్టివిటీస్ ఎక్కువగా అవ్వడం ఎక్కడ రెడ్ సీలో. సో రెస్పాన్స్ కేబిలిటీ వచ్చేసి 48 to 72 అవర్స్లో దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. అంటే ఏదైనా షిప్ థ్రెట్కి గురైనా, అలాగే ఏదైనా బల్క్ ట్రాఫికింగ్ జరిగిన, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన ఈ ఆపరేషన్స్ ద్వారా వితిన్ 48 to 72 అవర్స్లో దాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నారన్నమాట. ఓకే, మేజర్గా వచ్చేసి ఇది ఒక జాయింట్ ఎక్సర్సైజ్లా మే 2025లో కండక్ట్ చేయబోతున్నారు, అందుకని న్యూస్లో ఉంది. సో ఇండియన్ నేవీ ప్లాన్ ఫర్ జాయింట్ ఎక్సర్సైజ్ కోఆర్డినేషన్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఎవరు అంటే EUCAP సోమాలియా, EUTM సోమాలియా అని చెప్పేసి ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లో, ఈ ఆపరేషన్లో పాలు పంచుకుంటున్నాయి అన్నమాట. రూట్ కాజ్ పైరసీ ఏదైతే ఉందో దీన్ని అంతమొందించాలి అని చెప్పేసి ఈ EU నాఫర్ అని చెప్పేసి ఆపరేషన్ని కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి 2047 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి రీసెంట్గా ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ 10, ఇది UAEకి సంబంధించిన మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను పదే కరెంట్ అఫైర్స్ క్లాస్లో క్లియర్గా చెప్తున్నాను. ఏదైనా ఎక్సర్సైజ్ న్యూస్లో ఉందంటే అది ట్రై సర్వీసెసా, నేవీయా, ఆర్మీయా, మిలిటరీయా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలంటున్నాను. సో ఇది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అండి. అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్లో ఇది మల్టీనేషనల్, అంటే చాలా మటు కంట్రీస్ ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీన్ని కండక్ట్ చేసే కంట్రీ ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో 10th ఎడిషన్కి సంబంధించిన డిజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అనేది న్యూస్లో ఉంది. సో ఇది ఎప్పుడు ఏప్రిల్ 21 నుంచి మే 8 మధ్యలో ఇది కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ? అల్ దఫ్రా ఎయిర్ బేస్, UAEకి సంబంధించినటువంటి అల్ దఫ్రా ఎయిర్ బేస్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇండియా నుంచి MiG-29 ఎయిర్ సుపీరియారిటీ జాగ్వర్ గ్రౌండ్ అటాక్ కోసం అని చెప్పేసి వీటిని డిప్లాయ్ చేస్తున్నారు. సో టెక్నికల్ ప్రొఫిషియన్సీ, ఆపరేషనల్ రెడీనెస్ కోసం అని చెప్పేసి. హోస్టెడ్ నేషన్ ఆల్రెడీ UAE ఎయిర్ ఫోర్స్. సో గ్లోబల్ డిఫెన్స్ కొలాబరేషన్ అండ్ ప్రాక్టికల్ ఇంటిగ్రేషన్. సో చెప్పాను కదా, మేజర్గా ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, ఆర్మీ రిలేటెడ్, సో ఫోర్సెస్కి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా మేజర్గా వచ్చేసి డిఫెన్స్ కొలాబరేషన్ కోసమే జరుగుతాయి. అలాగే టాక్టికల్ ఇంటిగ్రేషన్ కోసం అని చెప్పేసి, అలాగే ఎయిర్ కంబాట్ సైమల్టేనియస్ సిమ్యులేషన్స్ కోసం అని చెప్పేసి ఈ డిజర్ట్ ఫ్లాగ్ 10 అనేది ఎక్సర్సైజ్ డిజర్ట్ ఫ్లాగ్ని కండక్ట్ చేస్తున్నారు UAE వాళ్ళు. సో మేరుగా ఎయిర్ టు ఎయిర్ కోఆర్డినేషన్ కోసమని, ఎయిర్ టు గ్రౌండ్ కంబాట్ కోసమని, లార్జ్ ఫోర్స్ ఎంప్లాయ్మెంట్స్, కాంబాట్ సర్చ్ రెస్క్యూ, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎనీ ఎక్సర్సైజ్ కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి.
ఒకటి ఇచ్చిపుచ్చుకోవడము నాలెడ్జ్ని, అలాగే టెక్నికల్ ఇంటిగ్రేషన్, టాక్టికల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్ని చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఓకే, మేజర్ ఇంటరాబిలిటీ, జాయింట్ ఆపరేషన్ రెడీనెస్ కోసం అని చెప్పేసి కూడా, అంటే ఒకవేళ యుద్ధం జరిగితే ఇమీడియట్గా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో మేజర్గా చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాల్ అని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ ఉందండి. ఆ మాల్ తెలంగాణకు సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ న్యూస్లో ఉంది. ఈ రంగారెడ్డి జిల్లా యాచారంకి సంబంధించిన మాల్ పంచాయతీ ఎందుకు న్యూస్లో ఉందంటే, ఇటీవల కాలంలో ఆత్మనిర్భర్ పంచాయతీ అని చెప్పేసి ఒక అవార్డ్స్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఆత్మనిర్భర్ పంచాయతీ అని చెప్పేసి సెల్ఫ్ రిజిలియన్స్ పంచాయతీగా ఈ మాల్ పంచాయతీ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ను ఎంపిక చేసి పంపించింది. సో ఈ నెల 11న ఒక ప్రత్యేక బృందం గ్రామాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ మాల్ పంచాయతీ ఉందో దీనికి స్పెషల్ కేటగిరీలో అవార్డు అనేది రావడం జరిగింది. సో సెల్ఫ్ రిజిలియన్స్ని అందుకున్నటువంటి పంచాయతీలకు గాను ఆత్మనిర్భర్ పంచాయతీ అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో స్పెషల్ కేటగిరీలో ఈ మాల్ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఏ డిస్టిక్, ఏ మండలం అనేది ఇంపార్టెంట్, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం రీసెంట్గా న్యూస్లో చూసామండి, గాంధీ సాగర్ ఏదైతే కున్నూరు నేషనల్ పార్క్ ఉందో అక్కడ నుంచి మనం ఆఫ్రికా కాంటినెంట్ నుంచి తీసుకొచ్చుకున్నటువంటి చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకొచ్చుకున్నటువంటి చిరుతల్ని, దాంట్లో రెండింటిని గాంధీ సాగర్ అభయారణ్యం వైల్డ్ లైఫ్ శాంచురీలోకి విడవడం జరిగింది. సో ఇది కునో నేషనల్ పార్క్ నుంచి 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో మేజర్గా వచ్చేసి ఇక్కడ ఆ చీతాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఒకటి ప్రభాస్, అలాగే పావక్ అనే పేర్లు గల ఈ మొగ చీతాల వయసు 6 ఏళ్ళు. వీటిని ఇక్కడ గాంధీసాగర్ అభయారణ్యంలోకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్కి, అలాగే మోర్ జాబ్ అప్డేట్స్కి T1 అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని, అలాగే T1 అకాడమీకి సంబంధించిన వెబ్సైట్ని, అలాగే టెలిగ్రామ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్ అండి. టెలిగ్రామ్ ఛానల్లో మేము ఎప్పటికప్పుడు మాకు సంబంధించిన అప్డేట్స్ అనేవి మేము పోస్ట్ చేస్తూ ఉన్నాము. ప్లీజ్ ఫాలో T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.